కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 7 శనివారముల వ్రత కథ. ఇక కథను ప్రారంభిద్దాం. సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. అది సత్యలోకం. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. ఆ సమయంలోనే చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి ఆ వాణి హిరణ్య గర్భులకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుడిని ఆశీర్వదించాడు. నారదుడు, తండ్రి, రాబోయేది కలియుగం కదా, ఆ కాలంలో దేవతలంతా భూలోకంలో అడుగు పెట్టాలంటేనే భయపడతారు. అటువంటప్పుడు ప్రజలకు శ్రీమన్నారాయణుని పూజించుకునే అవకాశం ఎట్లా వస్తుంది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, కుమారా, నువ్వు వేసిన ప్రశ్న లోకాలన్నింటికీ శ్రేయస్సును కలిగిస్తుంది. చాలా సంతోషం. ఆ భగవానుడు పరమదయామయుడు కనుక తన బిడ్డలైన ప్రజలను వదిలిపెట్టడు కదా. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. గమనిస్తూ